సార్ నీట్ ఎగ్జామ్ లీక్ వ్యవహారం కాక్రోచ్ పార్టీ ప్రభంజనం ధర్మేంద్ర ప్రసాద్ని తొలగించాలి అనేటటువంటి డిమాండ్ ఇది కేంద్రాన్ని తీవ్ర ఒత్తిడిలోకి గురి చేస్తుందా కాక్రోచ్ పార్టీ? ఎస్ అండి. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ మే 3వ తారీఖున జరిగిన నీట్ ఎగ్జామినేషన్ లీక్ అవుతే ప్రధాని గారు అసలు దాని విషయం మీద మాట్లాడలేదు. కానీ జూన్ 21వ తారీఖున రీ ఎగ్జామ్ అని పెట్టిన తర్వాత మోడీ గారు ఈ ఎగ్జామ్ బాగా పెట్టారు, పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అనుకుంటూ ఆయన అభినందనలు తెలపడం జరిగింది. ఇది అనమాట నీట్. ఈ నీట్ ఎగ్జామ్ భారత రాజకీయ చరిత్రలో ఒక పెను భూకంపాన్ని క్రియేట్ చేసింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ అవతరణ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ మనకి ఒక చీఫ్ జస్టిస్ ఒక డిఫరెంట్గా ఒక విషయం మీద మాట్లాడితే ఆ మీనింగ్ డిఫరెంట్గా మీనింగ్ వెళ్ళిపోయి కాక్రోచ్ జనతా పార్టీ పారాసైట్స్ అంటూ వచ్చేసింది అనమాట. ఈ వచ్చిన దానికి ఈ నీట్ ఎగ్జామ్ లీక్ అవడం అనేది ఒక సమురు లాంటిది అనమాట, ఒక ఆయుధాన్ని ఇచ్చింది. అందుకని యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాని ఈ నీట్ ఎగ్జామ్ లీక్ అయినందుకు బాధ్యత వహిస్తూ ఆయన రిజైన్ చేయాలనుకుంటూ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో కంప్లీట్గా అక్కడ ప్రొటెస్ట్లో కూర్చుంది. వెంటనే జైపూర్, బెంగళూరు, హైదరాబాద్ మొత్తం ప్రచారాలు చేసుకొచ్చి అక్కడ కూర్చుంది. వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఉంది అనేది తెలుస్తుంది. బట్ ఏంటంటే సోషల్ మీడియా మినహాయిస్తే సోషల్ మీడియాలో కూడా బ్యాన్స్ ఉన్నాయి, వాళ్ళది వెళ్లకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళని ప్రచారం చేయడంలే. బట్ ఏంటంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ అనేది ఒక దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన పొలిటికల్ పార్టీసు మన నేతలు కాక్రోచ్ జనతా పార్టీకి భయపడుతున్నట్టు ఎక్కడా కనపడడంలే, కానీ భయపడుతున్నారు. 100% దే ఆర్ షేకింగ్ విత్ దిస్ కాక్రోచ్ జనతా పార్టీ. ప్రతి నాయకులు అపోజిషన్ పార్టీలు కూడా భయపడుతున్నాయి. ఏముంది ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పైకి వెళ్ళింది అనుకోండి జన్జీ మూమెంట్లో, నేపాల్ ఇది ప్రతిపక్షాలు కూడా కనపడవు, రూలింగ్ పార్టీలే కాదండి. కాకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇక్కడ ఏంటంటే భారత ప్రజాస్వామ్య చరిత్ర రాజ్యాంగబద్ధంగానే అది పనిచేస్తుంది. విప్లవాలు ఏం తీయడంలే, ప్రజాస్వామ్యకి విప్లవం తెస్తుంది అంతే. ఇప్పుడు ఇది వీళ్ళు ఏమడుతున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు రిజైన్ చేపిస్తారా లేదా ప్రధాని అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. రీ ఎగ్జామినేషన్ కోసం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చాలా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈవెన్ ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగడం, C-17 హెర్క్యులస్ ఫైటర్, గ్లోబ్ మాస్టర్ లాంటి ఫైటర్స్నే రంగంలో దింపారన్నమాట. ఏది 551 సెంటర్లో ఎగ్జామినేషన్ పకడ్బందీగా, తర్వాత ఓవర్సీస్ 14 సెంటర్లో అయినప్పటికీ కొన్ని డజన్ల కొద్దీ మనకి ఒక విద్యార్థులు నీట్ ప్రిపేర్ అవ్వడానికి ఈ లీకేజ్ అవ్వడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అనేది పెద్ద క్వశ్చన్ అవుట్ అయింది. 23 లక్షల మంది విద్యార్థులు మళ్ళా రాయడం, వాళ్ళు తీవ్రమైన ఒత్తిడి, ఈ ఒత్తిడిలో పైనుంచి దూకి కొంతమంది చనిపోవడం, ఈ రీ ఎగ్జామ్ని పెట్టినప్పుడు కూడా కొంతమంది అటెండ్ అవ్వలేకపోవడం. ఈ రీ ఎగ్జామ్లో సుమారు 50,000 మంది ఎగ్జామ్ రాయలేదన్నట్టు మనకు తెలుస్తుంది, కన్ఫర్మ్డ్ రిపోర్ట్లు వస్తాయి ఇది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని పంజాబ్, బీహార్లో వీటిలో కొన్ని అవకతవకలు జరిగినాయి. లీకేజ్ అయితే ఇంకా మనకి ఇంతవరకు లేదు, ఇప్పటివరకు సక్సెస్ అయినట్టే మనకు తెలుస్తుంది. బట్ లీకేజ్ అవ్వకుండా సక్సెస్ అవ్వడమే పెద్ద ఘనకార్యం అయిపోయింది అనమాట. ఇండియాలో అంటే ఎలా ఉందో పరిస్థితి చూడండి. చైనా గోకో ఎగ్జామ్ పెడుతుంది, మనం ఇక్కడ పెట్టలేకపోతున్నాం. ఏంటి అంటే ఇది యాంటీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చింది. తల్లిదండ్రులు, జెన్జీలో ఎస్పెషల్లీ విద్యార్థులు, నీటి విద్యార్థులు అంటే సామాన్యం కాదనమాట. కాబట్టి మేజర్ ఎగ్జామ్ ఇండియా పెట్టలేకపోతుందా? గత 10 సంవత్సరాలు చూస్తే వందలాది లీకులు అండి. గ్రూప్ 1 ఈవెన్ పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లు 100 లీకులు అయినట్టు తెలుస్తుంది. గత పంజాబ్ నుంచి, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, తమిళనాడు, ఏపీ, తెలంగాణ ఎన్ని రాష్ట్రాల్లో లీకేజీలు వచ్చినాయి అనమాట. ఎంతటి దారుణమో చూడండి. మరి ఈ లీకేజీల మీద అసలైన దృష్టి పెట్టగలుగుతున్నారా? ఏదో ఒక ఎగ్జామ్ పెడితే మళ్ళీ నెక్స్ట్ నీట్ ఎలా, మళ్ళీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెడద్దా, యూపీఎస్సీ పెట్టినట్టు ఎందుకు పెట్టలేకపోతున్నాయి? ఇటువంటి చర్చ ఇక్కడ జరగడంలే. కాక్రోచ్ పార్టీ కూడా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అంటే మరి ప్రభుత్వం భయపడుతుందా, లేకపోతే కాక్రోచ్ డిమాండ్కి తలొగ్గుతుందా అన్నట్టు కాకుండా ఆయన్ని యూనియన్ క్యాబినెట్లోంచి తప్పిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ అంటే నేషనల్ కేంద్రంలో క్యాబినెట్లో రీషఫిల్ ఉంటుంది, పునర్వ్యవస్థీకరణ, అందులో ఈయన్ని తప్పిస్తున్నారు అనేది తెలుస్తుంది. ఆయన తప్పిస్తే ఏదో కూర్పులో భాగంగా తప్పిస్తున్నారు, అంతేకాని కాక్రోచ్ పార్టీ డిమాండ్ కాదు అన్నట్టు గవర్నమెంట్ ట్రై చేస్తుంది. కానీ కాక్రోచ్ పార్టీ ప్రధానమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ఇంకా కొనసాగితే మాత్రం కాక్రోచ్ ఉద్యమం అతిపెద్ద ప్రజాస్వామ్య ఉద్యమం అయ్యే అవకాశాలు ఇండియాలో ఉన్నాయి. దాన్ని తప్పించడానికే ధర్మేంద్ర ప్రధాన్ తప్పిస్తున్నారని తెలుస్తుంది. అంటే ప్రైమ్ మినిస్టర్ భయపడుతున్నా అంటే ప్రభుత్వాలు ప్రైమ్ మినిస్టర్లే కాదండి, చీఫ్ మినిస్టర్లే కాదు,
ప్రతిపక్షాలు కూడా భయపడుతున్నాయి. అందుకని ప్రతిపక్షాలు చాలా తెలివిగా మేము కూడా కాక్రోచ్లమే అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఎక్కడ చప్పుడు కాకుండా ఎక్కడికక్కడ ఎక్స్ అకౌంట్లు వీటి మీద బ్యాన్స్ వస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారం చేయడంలే. బట్ యూత్లో హైలీ పాపులర్ అయిపోయింది కాక్రోచ్. కాక్రోచ్ల్ని ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా వచ్చే మతతత్వం, కులతత్వం మీద, డబ్బు మీద ఆధారపడి రాజకీయ చేసే వాళ్ళకి సమాధులు కట్టే అవకాశం ఉంది కాక్రోచ్ పార్టీ ద్వారా.